మా సమాజంలో ఉన్న నవ యువకులు నవ యువతులకి 25 నుంచి 47 మధ్యన పిల్లలకి నా ఆశీస్సులు. నేను చెప్పవలసిన విషయం ఏంటంటే ఈ ఈ సమయం 25 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ దాకా మీది డెవలపింగ్ స్టేజ్ అన్నమాట. మీరు ఇంకా డెవలప్ అవుతున్నారు. ఇప్పుడు డెవలపింగ్ నేషన్ ఉంటుంది చూడండి, అలాగే మీరు డెవలప్ అవుతున్నారు. అంచేత ఈ స్టేజ్లో మీకు చాలా అప్స్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి. ఈ అప్స్ అండ్ డౌన్స్ ఫేస్ చేసుకోవడానికి, జయం పొందడానికి మీకు తల్లిదండ్రులది ఆశీస్సులు ఉండాలి. స్పెషల్లీ ఈ వయసులో తల్లి ఆశీస్సులు మీకు ఎలాగా ఉంటాయి. తల్లి ఎల్లకాలం ఎప్పుడూ సంతానం మీద తన ఆశీస్సులు ఉంచుతుంది. తల్లని వస్తువు లాంటిది. కానీ మీకు తండ్రి ఆశీస్సులు కూడా కావాలి. మీరు ఎక్కడ ఉండండి, సంసారంలో మీరు ఎక్కడ ఉండండి, కానీ తండ్రి ఆశీస్సులు పొందుతూ ఉండండి. తండ్రికి ఏదో రకంగా మీరు ఏదో విధంగా మీరు తండ్రిని హ్యాపీ చేయండి. తండ్రులు నవ్వి మీ బుర్ర మీద చేయి పెట్టారనుకోండి, మీకు ఎక్కడా ఇబ్బంది ఉండదు. వచ్చిన ఇబ్బందులు కూడా పోతాయి. నేను అన్నది ఏంటంటే తల్లి ఆశీస్సులు ఎలాగా ఉంటాయి, కానీ తండ్రి ఆశీస్సులు దొరకడం చాలా కష్టం. అంచేత తండ్రి ఆశీస్సులు పొందడానికి మీరు ఛాన్స్ చూస్తుండండి. ఒక ఛాన్స్ దొరికిందో తండ్రిని హ్యాపీ చేయండి. గెట్ హిస్ బ్లెస్సింగ్స్. అతని బ్లెస్సింగ్స్ వల్ల మీకు వస్తున్న ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. స్పెషల్లీ 25 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ మధ్యని యూ హ్యావ్ టు సీ మెనీ అప్స్ అండ్ డౌన్స్. యు ఆర్ ఇన్ డెవలపింగ్ స్టేజ్. కానీ 50 ఏళ్ళు వచ్చేకే మీ ఫీల్డ్లో స్టేబుల్ అయిపోతారు. అప్పుడు మీరు ఆలోచించక్కర్లేదు. నేను చాలామంది యువతులతో మాట్లాడుతూ ఉంటాను. చాలామంది అంటారు, మా తల్లిని మేము చాలా అభిమానంగా చూస్తాం, కానీ తండ్రితో 8 ఏళ్ళు అయిపోయింది మాట్లాడలేదు, 10 ఏళ్ళు అయిపోయింది మాట్లాడలేదు, అలా చెప్తూ ఉంటారు. అది మంచి పద్ధతి కాదు. నేనేం చూసానో అదే చెప్తున్నాను. ఇప్పుడు గురించి ఆలోచించకండి. మీరు ఎప్పుడైతే అబౌవ్ 60 అవుతారో ఆ స్టేజ్ గురించి ఆలోచించండి. ఇప్పుడు దొరికిన ఆశీస్సులు అబౌవ్ 60 అయిన తర్వాత దట్ విల్ వర్క్. అంచేత నేను అంటుంది ఏంటంటే మన 25 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ మధ్యన యువతులతో నేను వాళ్ళకి సలహా ఇస్తున్నాను ఏమిటంటే యూ కీప్ గుడ్ రిలేషన్స్ విత్ యువర్ ఫాదర్. Mother is also blessing you, but father's blessing is necessary. It is must. Mind it and find out at what point you are making your father unhappy. Make him happy. This is my suggestion. Jai Guru.